హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ రన్నర్ ఆది ఛానల్. యాక్చువల్గా నా ప్రొఫైల్ రన్నింగ్ అయినా కూడా మొన్నేమో పుల్వామా అటాక్, ఇవాళేమో పాల్గొం. సమస్య ఏంటంటే ప్రాంతం ఏదైనా, దాడి చేసిన విధానం ఏదైనా కూడా ఒక వ్యక్తిత్వాన్ని, ఒక వర్గాన్ని మటుకే టార్గెట్ చేసుకోవటం అనేది చాలా చాలా బాధాకరం. ఈ విషయంలో చనిపోయిన వారి కుటుంబాలకు పర్యవసానంగా సానుభూతి తెలపాలా, లేదా అసలు ఉగ్రవాద దాడిల వెనకాల ఉన్నటువంటి అసలు రహస్యాన్ని మనం ఊహించలేకున్నంత విధంగా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసిన విధానాన్ని తెలుసుకొని కుంగిపోవాలా, అసలేం తెలియట్లేదు. మీరు బాగా గమనించినట్లయితే ప్రతి ఒక్క ప్రాంతంలోనూ వాళ్ళ ప్రాంతీయ అభిమానం ఉంటుంది. సపోజ్ ఈ మధ్య రీసెంట్గా అయితే ఈ ప్రాంతీయ అభిమానంతో పాటు లాంగ్వేజెస్ పరంగా చాలా వరకు వివాదాస్పదమైన చర్చలు, చాలా వరకు వారికి తగినటువంటి ఈ విమర్శలు ఎక్కువైపోయినాయి. ఎగ్జాంపుల్, కన్నడకి వెళ్ళామనుకోండి, ఇది సపోజ్ కర్ణాటక వెళ్తే వాళ్ళైతే కన్నడ భాష మాట్లాడాలి వచ్చా లేదా, అటు వాళ్ళతో కూడా ఎన్నో యూట్యూబ్ వీడియోస్. చెన్నై వాళ్ళైతే మన శ్రీరామ భూమి జన్మ అవతరణ రోజు కూడా టెలికాస్ట్ ఆపేయడం జరిగింది. ఇంకొక ప్రాంతంలో ఇంకోటి ఇలాగా ఒక హిందూయిజంగా పుట్టి ఒక చాలా అత్యున్నతమైన దేశంగా, ఎందుకంటే అత్యున్నతమైన దేశంగా అంటున్నామంటే ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, విభిన్న భాషలు, విభిన్న ప్రాంతీయతలు అన్నీ కలగలిసి సమిష్టి సమ్మేళనంగా మన ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే సెక్యులర్డ్ దేశంగా ఉన్న మన ఇండియాని ఎక్కడ మటుకే మనం కొట్లాడుకుంటున్నాం. బార్డర్ దాటితే నిన్న జరిగిన పుల్వామా అటాక్లో ఒక వ్యక్తిని తన యొక్క శరీరం కింద ఉండేటువంటి పంచైతే ఏమి, లేకపోతే ప్యాంట్ అయితే ఏమి తీసేసి ఒక ముస్లింగా ఉన్న వాళ్ళ కింద యాక్చువల్గా జెనెటికల్స్కి కట్ చేసే విధానం మనకైతే తెలిసిందే. అలా చేసి ఉంటేనే వాళ్ళని వదిలేరు, లేకపోతే తోటాలతో డైరెక్ట్గా కాల్ చంపారు. పబ్లిక్ ప్లేస్లో, టూరిస్ట్ ప్లేస్లో, హైలీ సెక్యూర్డ్ ప్లేస్లో. నువ్వు హిందువా ముస్లింవా అని అడిగి కాల్చి చంపారు. ఇలాంటి ధోరణిని అసలు ఏ విధంగా స్పందించాలో తెలియట్లేదు నా ఏజ్కి. కాకపోతే చాలా బాధాకరం. దానికి ఊరికే ఉంటాడా? అడిగిన తర్వాత ఎందుకు మమ్మల్ని కూడా చంపేయండి, మా భర్తలను చంపారు కదా, మేము బతకమంటే వెళ్ళి మోదీకి చెప్పన్నారంట. రే కొడక చెప్పారు. ఇప్పుడేముంది, కౌంటర్ అటాక్ ఇస్తే, లేకపోతే మీ దేశంలోకి వచ్చేసి సర్జికల్ స్ట్రైక్ చేస్తే బాధనిసేపు, నీ ఒంట్లోంచి రక్తం గారినంతసేపు, ఎవడైతే దాడి చేస్తున్నాడో వాడి ఒంట్లోంచి రక్తం బయటకు పోయినంతసేపు. బట్ ఇప్పుడు చూడు, ఇండస్ వార్ ఆపాడు మోదీ. తెలివిలేని నా కొడుకు కాదు, రమేలాగా బుర్రలేని నా కొడుకు కాదు. ఈసారి కొట్టే దెబ్బ అలా ఇలా ఉండదు. పాస్పోర్ట్ వీసాలు క్యాన్సిల్ అయినాయి. 24+24 48 గంటల లోపల ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా ప్రాపర్ రీజన్ ఇచ్చి వెంటనే పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి. మాతో మీకుండే రిలేషన్షిప్స్ అంతా కూడా దెబ్బతినిపోయినాయి. ఏం బీక్తారా? ఏం బీకలేదు. చచ్చినట్టు నీరు అనేది లేకపోతే మనిషి అలా అల్లాడిపోతాడు తెలుసు. దాని ద్వారా మీ దేశం పడే ఇబ్బంది, కొంతమంది చేసిన ఇది వల్ల పూర్తి దేశం పడే ఇబ్బంది దగ్గరలోనే చూస్తారు. యూర్ గోయింగ్ టు విట్నెస్ ద గ్రేటెస్ట్ డిజాస్టర్స్ ఆఫ్ యువర్ lifetime. Never ever mess with India, never ever mess with Modi, never ever mess with Indian Hinduism. Hinduism doesn't go with any kind of specific caste. We have been fighting ourselves like very very cheap persons, saying that you are that caste, this caste, your language is that and this. ఇక్కడ కనిపించే ప్రతి ఒక్క చిత్రానికి, దీని వెనకాల దాగుండే ప్రతి ఒక్కరి మనోవేదనకి పాకిస్తాన్ లేదా ఎవడైతే కారణం ప్రతి ఒక్కరు సమాధానం చెప్పే రోజు ఉంది, వస్తుంది కూడా. దానికి తోడు బంగ్లాదేశ్లో హిందువులను ఓర్చుకోవస్తే దిక్కులే కరెంట్ అఫైర్స్, లేకపోతే ఎక్కడెక్కడో దొరికిన పోస్టుల అమ్మాయిని గురించి హైలైట్ చేసుకోవడం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ అవర్ ఇండియా టు పే బ్యాక్, నాట్ temporarily but permanently, in the form of dimag, in the form of dil, in the form of guts. We're gonna hit you, we're gonna strike you in the way that no, you're not going to counterfeit us, you're not going to just get recovered. Jai bolo Bharat Mata ki jai, jai bolo Hind ki jai, jai bolo Sanatan Dharma ki jai.
we're going to hit you back. Pakistan, get ready.